పై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మణికొండ మున్సిపాలిటీలో దూకుడు పెంచింది. అల్కాపురి కాలనీలోని ఒక అపార్ట్మెంట్లో కమర్షియల్ షట్టర్స్ను అధికారులు తొలగించారు. రెసిడెన్షియల్గా అనుమతులు తీసుకుని కమర్షియల్గా వ్యాపార సముదాయాలు నడిపిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గత వారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్రమ నిర్మాణాలు పరిశీలించారు. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్న వ్యాపార సముదాయాలు తొలగించారు. ఈ క్రమంలో అధికారులకు వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మణికొండ మున్సిపాలిటీకి లక్షల రూపాయలు కమర్షియల్ ట్యాక్స్ చెల్లించామని ఎలా కూల్చివేస్తారంటూ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ బడా వ్యక్తి ఒత్తిడి మేరకు కూల్చివేతలు చేశారంటూ వ్యాపారులు ఆందోళన చేపట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారంటూ వ్యాపారస్తులు మండిపడుతున్నారు. మణికొండ మున్సిపాలిటీ అల్కాపురి కాలనీలోని ఒక అపార్ట్మెంట్లో అధికారులు కమర్షియల్ షట్టర్స్ తొలగింపుపై హైడ్రా కమిషనర్ రంగనాథన్ స్పందించారు. వ్యాపారస్తులు హైడ్రా కమిషనర్పై చేస్తున్న వ్యాఖ్యలు ఖండించారు. ఆయన పనికి మాలిన మాటలు వాస్తవాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, వీటన్నింటి వెనక స్థానిక బిల్డర్ ఉన్నారని తెలిపారు. అంతా మా వాళ్ళు సార్ హాఫ్ అన్ అవర్ ఆగండి, మీకు లెటర్ ఇచ్చాము ఆల్రెడీ ఆఫీస్లో. అంటే లెటర్కి మాకు సంబంధం లేదు, ఏం చేసుకోవాలి లెటర్ వాళ్ళు స్టాంప్ కూడా ఇస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ ఆగుంటే మేము ఏదో సాల్వ్ చేసేవాళ్ళం. నేను నోటీసులు కూడా ఇచ్చాము, నోటీస్ రిప్లై ఇచ్చామని అన్నీ చేసాము. మేము మున్సిపల్ కమిషనర్కి లెటర్ కూడా రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చామండి. నిన్ననే వెళ్ళి టీపీఓ గారేమో చాలా రూడ్గా మాట్లాడారు.